అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. కాళేశ్వరం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎక్కడున్నామంటే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇక ఇటు ఏమో నది, మన గోదావరి నది ప్రవాహం పోతేనే ఉన్నది. ఇటేమో మనకు కేసీఆర్ గారు కట్టించిన కాళేశ్వరంలో భాగమైన కన్నేపల్లి పంప్ హౌస్ ఉన్నది. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే అనుకొని పనికి మాలిన చేష్టలు చేస్తాడు మన గుంపు మేస్త్రి. దాదాపుగా రోజుకు 2.5 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. రేపు దాదాపుగా 1,00,000 క్యూసెక్కుల నీరు అంటే 10 టీఎంసీల నీళ్లు రాబోతున్నాయి. ఆ వరదంతా సముద్రం పాలు కాబోతుంది. ఇక కన్నేపల్లి పంపులనైతే ఈయన ఆన్ చేయడట, ఎత్తిపోయాడట. ఎత్తిపోతే ఏమవుతుందట అంటే కేసీఆర్ గారు గుర్తుకొస్తాడట. ఈ నీళ్లను ఎత్తిపోయకుండా ప్రాజెక్టులను పడావు పెట్టి అన్నారం సుందిల్లా ఖరాబు కాకపోయినా కూడా ఖరాబ్ అయింది అని చెప్పేసి రైతన్నల మీద కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో నీళ్లను ఇస్తలేడు. నీళ్లను ఎత్తిపోయి ప్రత్యామ్నాయాన్ని ఎదుకు. పనిమంతుడికి ప్రత్యామ్నాయం దొరుకుతుంది, పనికి మాలినోడికి ప్రత్యామ్నాయం దొరకదు కదా. గుంపు మేస్త్రి నేను అని చెప్పుకునే బదులు గుంపు మేస్త్రి లెక్క పనిచేసి నిరూపించుకో. నీళ్లని ఎత్తిపోసి చూపెట్టు.